అందరికీ జై గోవింద. ఈరోజు జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది. గత సంవత్సరం కూడా జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని చెప్పి, ఈ దేశం కోసం, సనాతన ధర్మం కోసం, ఈ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఈ ధర్మ పరిరక్షణలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి, ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆ ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. దాంతోపాటు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం, ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశంలోని పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ప్రియతమ నేత, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్లు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి, వారికి ఆ శక్తిని, సామర్థ్యాన్ని ఇంకా కల్పించాలని చెప్పి, వారికి ఎప్పుడు స్వామివారి యొక్క మంగళాశాసనాలు ఉండాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. దాంతోపాటు టీటీడీ సంబంధించి మా భానుప్రకాష్ గారు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. సరే, అనేక అంశాల మీద వారు మొదటి నుంచి కూడా గతంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నప్పుడు కూడా అనేక సమస్యల మీద ఫైట్ చేసినటువంటి అనుభవం వారికి ఉంది, ప్రశ్నించేటువంటి మొత్తం వారి ఇప్పుడే వారికి కూడా జరిగింది. నాయుడు గారు కూడా నాకు చాలా దగ్గర మనిషి, వారి బ్లెస్సింగ్స్ కూడా గతంలో చెప్పుడు కూడా నాకు ఉంటా ఉంటాయి. నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ తెలుగు రాష్ట్రాల్లో కనీసం ధూపదీప నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది. దాంతోపాటు అనేక పురాతన దేవాలయాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. కనీసం అభివృద్ధి నడుచుకోవట్లేవు. భక్తుల మాత్రం చాలా పవర్ఫుల్ సెంటిమెంట్ టెంపుల్స్ అవన్నీ కూడా, కానీ ఇలాంటి అభివృద్ధి నోచుకోలేక, నిధులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరంలో వాటిని గుర్తించి ఆ దేవస్థానాలు కూడా సంవత్సరానికి వస్తారు, సంవత్సరానికి 2 సార్లు జాతరలు జరుగుతూ ఉంటాయి, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కానీ మిగతా సమయంలో కనీసం ఇక్కడ అభివృద్ధి, కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పురాతన దేవాలయాలకు నిధులు కేటాయించి వాటిని ఒక యుద్ధ ప్రాతిపదికన, ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కరీంనగర్లో గతంలో దేవాలయ నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది. దాంతోపాటు అక్కడ దేవాలయాన్ని, కరీంనగర్ నగరంలో దేవాలయం నిర్మించడం, దాంతోపాటు కొండగట్టు, వేములవాడ, ఇల్లంతకుంట రామాలయం, ఈ 3 దేవస్థానాలు కూడా అభివృద్ధి కోసం నిధులు కేటాయించి సహకరించాలని చెప్పి టీటీడీ చైర్మన్ గారికి, అదేవిధంగా గౌరవ పాలకవర్గ సభ్యులందరూ కూడా మా భానుప్రకాష్ రెడ్డి గారి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఇల్లంతకుంట రామాలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం, ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్స్. కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని కూడా నిధులు కేటాయించి కాపాడాలని మేము గుర్తు. ఎందుకంటే హిందువుల ఆస్తి. ఇవాళ ఇంత ఘోరమైన విషయం అంటే, నిన్న నేను కాటేజీలో ఉన్నప్పుడు ఒక ఉద్యోగస్తులు వచ్చిండారు. సార్, హిందువుల ఆస్తి, హిందువుల హక్కు తిరుమల తిరుపతి దేవస్థానం. ఇవాళ మనం కింద నుంచి పైకి స్వామివారిని దర్శించుకోవాలంటే
ఇతర మతస్థులు కానీ ఇతర దేశస్తులు కానీ ఒక డిక్లరేషన్ ఇచ్చి పైకి రావాల్సి వస్తుంది. స్వామివారి విశ్వాసం నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చి రావాల్సి వస్తుంది. ఇది గతం నుంచి జరుగుతున్న ఆనవాయితీ. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మానికి అనుగుణంగా వివరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు. అటువంటి ఉద్యోగస్తులకు, అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమైంది, వాళ్ళు ఇంకా కొనసాగించడమైంది. ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి. అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు, మేము ఏం చేయలేమంటే అది చేతకాంతరం అవుతుంది. నేను భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నా, పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను, ఇటువంటి పద్ధతి మంచిది కాదు. మీరు ఎంత అభివృద్ధి చేసినా, బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహారాల విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అది బయటికి రాకపోవచ్చు. ఏదో సత్రం కాదు ఇది, అన్ని మతాలకు ఇవ్వడానికి ఇది సత్రం కాదు. చాలా మంది అర్చకులు కానీ ఈ సనాతన ధర్మం మీద ఆధారపడిన ఉద్యోగాలక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి జీతభత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు? గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒకడ పురుష పెట్టాల వాటికి. అరే నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇతర దేశాలకు దేశం సత్రంగా మారింది, తెలుగు రాష్ట్రాలు సత్రంగా మారింది. వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాము, పాస్పోర్ట్లు ఇస్తాము, వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, వాళ్ళకి పెన్షన్లు ఇస్తాము. ఇతర మతస్థులకు టీటీడీలో ఉద్యోగాలు ఇస్తాం. ఇది పద్ధతి కాదు. దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి హిందూ కూడా దీన్ని వ్యతిరేకిస్తాడు. దీన్ని వెంటనే నిర్మూలించాల్సిన బాధ్యత పాలక వర్గం మీద ఉంది. ఇవాళ బయట మొత్తం చర్చ జరుగుతున్నది, తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్నది. నిన్నగాక మొన్న మీరు ఒక ఉద్యోగస్తుని సస్పెండ్ చేశారు. అంటే బయటకు వస్తేనే మీరు సస్పెండ్ చేస్తారు తప్ప దీని మీద ఒక విచారణ జరిపి ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో ఎందుకు మీరు ఎంక్వైరీ చేస్తున్నారు? ఎందుకు నిర్మించలేకపోతున్నారు? ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కూడా టీటీడీని ఉపయోగించుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు, ఈ పిరిగితనం ఇంకోటి కాదు. నేను దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఏ ఒక్కరి ఆస్తి కాదు, ఇది హిందువుల ఆస్తి. స్వామివారి విశ్వాసం నమ్మకం హిందువుల యొక్క ఆస్తి తిరుమల తిరుపతి దేవస్థానం. అటువంటి ప్రాంతంలో ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలి. ఉన్న ఉద్యోగస్తులను వెంటనే తొలగించాల్సిన బాధ్యత వాళ్ళ టీటీడీ పాలక మండలి ఉన్నది. నిన్న మతము రెచ్చగొట్టడం కాదు, వాస్తవం. ఒక మసీద్కి వచ్చి చర్చకు పోయి ఒక నామం పెట్టుకొని నేను పోతే నాకు ఉద్యోగం ఇస్తారా? నాకు రాణిస్తారా నేను? అరే మసీదులో చర్చిలో మాత్రం ఇతర హిందువులకు అవకాశాలు ఉన్నాయి. ఇదే సత్రం అయిదమన్నా ఇక్కడికి వస్తున్నాయి పైసలు ఆస్తి అంతా కూడా. ఎవరు ఆలోచన ఇది? ఎప్పుడు మారుతుంది? ఇంకా మారాల్సిన బాధ్యత, మార్చాల్సిన బాధ్యత ఉందా లేదా? ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలక మండళ్ళు మారుతున్నాయి, కానీ ఈ పద్ధతి మాత్రం ఇతర మత తొలగించడం మాత్రం మారతలేదు. ఈ పద్ధతి మంచిది కాదు. దీన్ని వెంటనే నిర్మించాల్సిందిగా నేను రిక్వెస్ట్ డిమాండ్ చేస్తాను. ఇది మంచి పద్ధతి కాదు.